ఎందుకండి ఈ అనవసరమైన మాటలు మాట్లాడతారు? మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చింది చెప్పండి. మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రు? మీరు ఏమేమి ఖర్చు పెట్టిండ్రు? మున్సిపల్ కార్మికులను, తిండి లేనోళ్లను, కారుణ్య నియామకాల కింద పేదవాళ్లను 40 మందిని ధర్మారెడ్డి గారు అపాయింట్ చేస్తే, పారదర్శకంగా అపాయింట్ చేస్తే మీరు వాళ్ళని తీసేస్తారు. ఇది మీ మానవీయ కోణం. ఒకవైపేమో రాజ్యాంగం రక్షించబడాలని చెప్పి మీ నాయకుడు రాహుల్ గాంధీ రోజంతా తిరుగుతా ఉన్నాడు, రోడ్లన్నీ పట్టుకొని తిరుగుతా ఉన్నాడు, దేశమంతా ప్రచారం చేసుకుంటున్నాడు. రాజ్యాంగంలో ఉండే జీవించే హక్కు ఆర్టికల్ 21 జీవించే హక్కును ప్రసాదించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. జీవించే హక్కు రాజ్యాంగం ద్వారా మాకు ఇచ్చిండ్రు, ప్రజలందరికీ ఇచ్చారు. ఆ జీవించే హక్కును కాపాడింది ధర్మారెడ్డి గారు. ఆ జీవించే హక్కును తీసేస్తున్నది ఇవాళ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు. మీకేం హక్కు ఉన్నదండి పరకాల ప్రజల దగ్గరకు పోయి మా కాంగ్రెస్ పార్టీకి ఓటేమనడం? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని గుండెలో పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందామా అని ప్రజలు ఆరాటపడతా ఉన్నారు. మీకు తెలిసిందంతా అటెన్షన్ డైవర్షన్. ఇలా ఇక్కడికి రావాల్సిన డబ్బులను మీరేం చేస్తున్నారు? ఢిల్లీకి మూటలు కప్పి పంపిస్తున్నారు. మీ పర్సనల్ విలాసాల కోసం పెట్టుకుంటున్నారు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? మేము పట్టణాభివృద్ధిలో బస్తీ లెవెల్ మోడల్ స్కూల్స్ పెడతామన్నారు. ఉన్న స్కూల్స్ అని గులగొడుతున్నారు. ఇప్పుడు మీరు మీ మేనిఫెస్టోలో బస్తీ లెవెల్ మోడల్ స్కూల్స్ పెడతామన్నారు, అద్భుతంగా తయారు చేస్తామన్నారు. ఏం చేసిండ్రు? ఒక్క పైసా కూడా మీరు ఇప్పటి వరకు తీసుకురాలేకపోయారు. వారు వేసిన రోడ్ల ఏవైతే ధర్మారెడ్డి గారు రోడ్లు వేసిండ్రో ఆ రోడ్ల మీదనే నిలబడి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంకా ఎన్నో రోడ్లకు శాంక్షన్ ఆర్డర్లు తీసుకొస్తే ఆ రోడ్లను క్యాన్సిల్ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ శిలాఫలకాలు కొట్టుకుంటూ సిగ్గు లేకుండా మీరు నిరుద్యోగులను నిండా ముంచిండ్రు. ఇవాళ మున్సిపాలిటీలో ఉండే నిరుద్యోగులందరూ కూడా గమనించాలి. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నాడు రేవంత్ రెడ్డి. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు. గతంలో కేసీఆర్ గారు నవంబర్ 22వ తారీఖు నాడు ఏవైతే నోటిఫికేషన్లు ఇచ్చిండ్రో ఆ నోటిఫికేషన్లవే ఇప్పటి వరకు కూడా అదే నడుస్తా ఉన్నది ప్రక్రియ. మేమిచ్చిన మా ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఇచ్చిగో మా ప్రభుత్వం చెప్పి ఇంకే వేరే వాళ్ళ బిడ్డ నా బిడ్డ అంటే ఎట్లా చేయాలి? ఈరోజు అదే పని చేస్తున్నారు. మీరు పర్కాల మున్సిపాలిటీలో కూడా అదే పని చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏవైతే శాంక్షన్ అయినాయో ఆ వర్క్స్కే రిబన్ కట్లు చేస్తున్నారు. ఆ వర్క్స్ కూడా ఆపేసిండ్రు, మధ్యలో ఆ ప్రొసీడింగ్స్ ఆపేసిండ్రు. ఎందుకింత కసి పర్కాల ప్రజల మీద మీకు ప్రకాష్ రెడ్డి గారు? ఎందుకింత కసి కాంగ్రెస్ నాయకులకి పర్కాల పట్టణ ప్రజల మీద? పర్కాల ప్రజలు చాలా మంది కూడా పర్కాల పట్టణం వండుకుంటేనే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తారు. వాళ్ళకు వ్యవసాయ కూలీలకు మీ వరంగల్ డిక్లరేషన్లో ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు? మీరు వరంగల్ డిక్లరేషన్ లో రైతు బంధు కేసీఆర్ గారు ఎకరానికి సీజన్ కు 5,000 ఇస్తున్నాడు, మేము 7,500 రూపాయలు ఇస్తామన్నారు. ఎన్నిసార్లు ఇచ్చినావయ్యా నువ్వు? 7,500 రూపాయలు ఎన్నిసార్లు ఇచ్చినావు? 2 సార్లు కూడా ఇవ్వాలి. అది కూడా కోసిరి ఒకటేసారి, ఒకసారి ఇచ్చి 4 సార్లు ఒకసారి ఇచ్చినావు. ఇప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకొని పరకాల్లో అన్ని వార్డులలో ఉండే రైతు కూలీల దగ్గరికి పోతారు? రైతు కూలీల కోసం ఇంకొక ప్రోగ్రాం పెట్టి మేము 12,500 రూపాయలు ఇస్తాం. ఎంతమంది రైతు కూలీలకు 12,500 రూపాయలు ఇచ్చారు? ఈ కూలీల కుటుంబాల్లో పుట్టిన బిడ్డలకు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,116 ఇచ్చిండ్రు. మీరు తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఒక్క తులం బంగారం అని ఇచ్చిండ్రా? మీ బంగారాన్ని పెంచుకున్నారు విదేశాలకు పోయి. హవాలా మార్కెట్లో మొత్తం కూడా కొనుక్కొని బంగారం గింగారం క్రిప్టో కరెన్సీలో మార్చుకుంటారు. మీ అక్రమ ఆస్తులన్నీ కూడా ఈ చిట్టాలన్నీ త్వరలోనే బయటపడతాయి. ఇది మీరు చేస్తున్న పని. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. పర్కాల్లో ఎంతమంది అమ్మాయిలకు స్కూటీలు ఇచ్చిండ్రు చెప్పుర్రి? ఎంతమంది అమ్మాయిలకు స్కూటీలు ఇచ్చిండ్రు? ఎస్సీ విద్యార్థులు, పర్కాల్లో ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎస్సీ విద్యార్థులకు విద్యార్థి భరోసా స్కీమ్ కింద ఒక్కొక్కరికి పీహెచ్డీ కంప్లీట్ చేసిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. 10th లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే 10,000 రూపాయలు పారితోషికం అన్నారు. ఇంటర్మీడియట్ లో పాస్ అయితే 25,000 అన్నారు. డిగ్రీలో పాస్ అయితే 50,000 అన్నారు. ఎంతమందికి ఇచ్చారు మీరు పేద వర్గాలకు? ఒక్కరికి కూడా ఇవాళ ఇంతవరకు ఒక్క పైసా తీయాలి. 8,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా ఫీ రియంబర్స్మెంట్ కింద.